వెలమకన్ని వాయిస్ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్న శ్రోతలందరికీ నమస్కారం. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి విడుదలయ్యే ప్రతి ఆడియో విని ఆనందించాలని కోరుకుంటూ ఈనాటి ఆడియోని ప్రారంభిద్దాం. ఈనాటి ఆడియోలో మనం వినబోయే కథ నిజానికి కథ కాదు, ఒక యథార్థ సంఘటన. పాత్రల పేర్లు మాత్రమే నా సృష్టి. ఈ కథ మీ మనసును కదిలిస్తే, మీ మస్తిష్కాన్ని మేలుకొలిపితే, మీ బుద్ధిని ప్రచోదనం చేస్తే, మీ ఆలోచనలలో మార్పును కలిగిస్తే నా లక్ష్యం నెరవేరినట్టే. ఇక కథ మొదలు పెడదాం. వాణి నేను మంచి స్నేహితులం. అంటే కలిసి చదువుకోలేదు, ఒకే డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేయలేదు. బస్మేట్స్గా పరిచయమైన మా ఇద్దరి మధ్య స్నేహం బాగానే కలిసింది. వాణి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు, నేను ఎల్ఐసిలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. వాణికి 2 ఆడపిల్లలు, ఉజ్వల, ప్రజ్వల వారి పేర్లు. వాళ్ళిద్దరూ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. ఉజ్వల భర్త ఉత్తేజ్, ప్రజ్వల భర్త ప్రశాంత్ ఇద్దరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వాణి అదృష్టం ఏంటంటే వాణితో పాటుగా కూతుళ్ళ కుటుంబాలు కూడా అదే ఊళ్ళో ఉండడం, పిల్లలిద్దరూ చాలా తొందరగా సెటిల్ అయిపోవడం, బాధ్యతలు నెరవేరడంతో ఇంకా 7 ఏళ్ళు సర్వీసు ఉండగానే విఆర్ఎస్ తీసుకుని వాణి రెస్ట్ తీసుకుంటోంది. నాకు కూడా వాణిలాగే 2 ఆడపిల్లలు. పెద్ద పాపకి పెళ్ళైనా చిన్న పాప బాధ్యత మిగిలి ఉంది. ఇంకా 8 ఏళ్ల సర్వీసు కూడా ఉంది. నేను వాణి వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా ఆదివారం నాడే వెళ్తాను. ఎందుకంటే వాణి పిల్లలు, అల్లుళ్ళు అందరూ ఉంటారని, అందరినీ ఒకేసారి చూసి రావచ్చని. ఈ ఆదివారం కూడా అలాగే వాణి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పటికే సిటౌట్లో కూర్చుని ఉన్న మా ఎల్ఐసి ఏజెంట్ కొండబాబు నన్ను చూసి లేచి నిలబడి వినయంగా నమస్కారం చేశాడు. పాలసీ క్యాన్వాసింగ్గా నవ్వుతూ అడిగాను నేను. అవును మేడం గారు, పాలసీల గురించి చాలాసార్లు కాంటాక్ట్ చేశాను, అందుకే ఇప్పుడు కూడా వచ్చాను. మీరు కూడా కొంచెం చెప్పండి అన్నాడు కొండబాబు. తప్పకుండా చెప్తాను, మీరు మాట్లాడుకోండి అంటూ లోపలికి నడిచాను. వాణి నేను కబుర్లలో పడ్డాం. టైము తెలియకుండానే గంట గడిచిపోయింది. అబ్బా, ఈ ఎల్ఐసి ఏజెంట్స్ భలే నసపెడతారంటీ అంటూ లోపలికి వచ్చింది ఉజ్వల. వాళ్ళకి వచ్చే కమిషన్ కోసం మనల్ని సాగదీసేస్తారు, చేతులు జోడించి నిష్ఠూరంగా అంది ప్రజ్వల. నేనొకటి చెప్పనా, నేను కూడా ఎల్ఐసిలోనే 30 ఏళ్లుగా పనిచేస్తున్నాను కాబట్టి ఆ అనుభవంతో చెప్తున్నా. ఏజెంట్లకి వచ్చే కమిషను వాళ్ళు చేసే సర్వీస్తో పోలిస్తే నథింగ్. అందున కొత్త పాలసీ చేసినప్పుడు వాళ్ళు పడే యాతనతో పోలిస్తే కమిషను నెగ్లిజిబుల్. ఈ పాలసీ చేస్తే దాని మీద లోను వస్తే అనుభవించేది మనం, సర్వైవల్ బెనిఫిట్ వస్తే ఆనందించేది మనం, మెచ్యూరిటీ అమౌంట్ వస్తే మురిసిపోయేది మనం. పాపం ఏజెంట్కి ఈ లాభాలేమీ రావు. అతనికి మిగిలేది పాలసీ చేసినప్పుడు మనతో పడ్డ సంఘర్షణ మాత్రమే అన్నాను నేను. అవునులే ఆంటీ, మీరు కూడా ఎల్ఐసియే కదా, అందుకే ఈ ఆమదంగాళ్ళని సమర్థిస్తున్నారు అంటూ వాణి కూతుళ్ళు ఇద్దరూ ఒకేసారి నన్ను ఎద్దేవా చేశారు. లేదు, నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. కొండబాబును అలాంటి ఏజెంట్లను సపోర్టు చేయడం నా ఉద్దేశం కాదు. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా వాస్ట్ సబ్జెక్ట్. మెడికల్, సోషల్, యాక్యూరియల్, లీగల్, మోరల్ ఆస్పెక్ట్స్ ఎన్నో ఇందులో ఇమిడి ఉన్నాయి. రిస్క్ షేరింగ్ అనేది మూల సూత్రం. ఎప్పుడైనా మీకు నాకు టైం ఉన్నప్పుడు చాలా వివరంగా విశదంగా చెప్తాను అన్నాను నేను. మీరు ఎన్నైనా చెప్పండి, లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చచ్చిపోయిన వాళ్ళకే, అంటే పాలసీ తీసుకున్నవారు చస్తేనే లాభం. వాణి కూతురు ప్రజ్వల ఢంకా బజాయించింది. ఒక సంపాదనాపరుడు అకస్మాత్తుగా చనిపోతే అతని బాధ్యతలు ఆగిపోవు కదా. అందుకే సంపాదనాపరుడు బతికున్నా చనిపోయినా
ఆ బాధ్యతలన్నీ నిరాటంకంగా నెరవేరాలంటే ఆర్థిక ఆలంబన కావాలి. ఆ గ్యారంటీ మనకి ఎల్ఐసి పాలసీ వల్ల లభిస్తుంది. ఎవరు ఎప్పుడు చనిపోతారో ఎవ్వరికీ తెలీదు. ఈ మధ్యకాలంలో చిన్న చిన్న పిల్లలు కూడా అకస్మాత్తుగా కుప్పకూలి చనిపోతున్నారు. కారణాలు మనకు అనవసరం. రక్షణ మాత్రం కుటుంబానికి తక్షణ అవసరం. అందుకే సంపాదనాపరులైన ప్రతి ఒక్కరూ తమ అవసరాలకు, బాధ్యతలకు అవసరం అయినంత ఇన్సూరెన్స్ కవరు సమకూర్చుకోవాలి. ఈ నిజాలు తెలిసిన ఎల్ఐసి ఏజెంట్లు ఇలా ఇల్లిల్లు తిరిగి మనందరినీ కలిసి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. మనం వీళ్ళని లోకువుగా చూస్తాం. ఇవన్నీ యథార్థాలు. ఏజెంట్ని నమ్మకపోయినా నన్ను నమ్మండి. నాకేమీ కమిషన్ రాదు కదా. మీ అందరికీ సరిపడా ఇన్సూరెన్స్ కవరు ఉందో లేదో సమీక్షించుకుని వెంటనే సరిపడా పాలసీలు చేసుకోండి. సుదీర్ఘంగా చెప్పాను నేను. మాకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. అవి అయ్యాక ఆలోచిస్తాము ఆంటీ, వాణి కూతుళ్ళు ఇద్దరూ ముక్త కంఠంతో అన్నారు. ఆదాయం ఉన్న ప్రతి వ్యక్తికి ఎల్ఐసి పాలసీ తీసుకోవడమే ఫస్ట్ కమిట్మెంట్గా ఉండాలి. వాళ్ళ జీతంలో తొలి ఖర్చు కూడా ఎల్ఐసి ప్రీమియం చెల్లించడమే కావాలి. ఇదే కుటుంబానికి మనం ఇచ్చే రక్షణ. సీరియస్గా చెప్పాను నేను. అబ్బా ఆంటీ, మీకంటే ఆ కొండబాబే నయం, గలగలా నవ్వేశారు వాణి కూతుళ్ళు. చాలా సమయం అయిందంటూ వాణికి కూడా చెప్పి ఇంటికి బయలుదేరాను నేను. ఆ రోజు బుధవారం. వాణి వాళ్ళ ఇంటికి వెళ్ళి సరిగ్గా 4 రోజులైంది. వాట్సాప్ ఓపెన్ చేసి మా అపార్ట్మెంట్ గ్రూప్ మెసేజ్ చూశాను. మన బ్లాక్కి సంబంధించిన వీల్చైర్ మన బ్లాక్ రిసెప్షన్ కౌంటర్ దగ్గర ఉంది. అవసరమైన వారు రిసెప్షన్లో సంప్రదించి ఈ చైర్ని ఉపయోగించుకోవచ్చును. ఈ మధ్యకాలంలో ఆకస్మికంగా కుప్పకూలి మరణిస్తున్న వారి సంఖ్య పెరగడంతో ఈ చైర్ ఫెసిలిటీని కల్పించాము. ఇది సందేశం. సుదీర్ఘంగా నిట్టూర్చి పాడైపోయిన నా మూడు మార్చుకోకుండానే కాలింగ్ బెల్ మోగితే లేచి తలుపు తీశాను. ఎదురుగా వాణి వాళ్ల పని మనిషి తాయారు. మేడం గారు, ప్రజ్వల గారి భర్త తెల్లారి కుప్పకూలి చచ్చిపోయారంట, మీకు చెప్పి రమ్మన్నారు కంగారుగా చెప్పింది తాయారు. తలుపు తాళం వేసి వెంటనే తాయారు వెనుకే వెళ్ళిపోయాను నేను. వాణి నన్ను పట్టుకుని ఏడ్చింది. ప్రజ్వల కొలీగ్స్ వచ్చారు. కొత్తగా కట్టుకున్న ఇల్లుకి ఎంత ఈఎంఐ పడుతుందో, పిల్లలిద్దరి చదువులకి ఎంత ఖర్చు అవుతుందో, భర్త చనిపోవడం వల్ల పోయిన ఇన్కమ్ లాస్ ఎంతో వగైరా వివరాలన్నీ వారిలో వారు చర్చించుకుంటున్నారు. నేను మౌనంగా నీళ్లు నిండిన కళ్ళతో ప్రజ్వల్ని చూశాను. వెక్కి వెక్కి ఏడుస్తోంది ప్రజ్వల. సరిపడా ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటే కనీసం ఆర్థికంగా అవస్థలు ఉండవుగా. నా మనసు రోధించింది. ఈ మనుషులంతా ఇంతే, ఇప్పుడున్నట్లే ఎల్లకాలమూ ఉంటాం, ఎప్పుడూ సుఖాలలో తేలిపోతాం అనుకుంటారు. ఎప్పుడు ఏ సమస్య వస్తుందో అని ఊహించను కూడా ఊహించరు. దానికోసం కట్టుదిట్టమైన ఏర్పాటు చేసుకోరు. చెప్పిన వారిని వెటకారం చేస్తారు. సమాజానికి సైలెంట్గా సేవ చేసే కొండబాబు లాంటి ఎల్ఐసి ఏజెంట్లని ఎద్దేవా చేస్తారు. కష్టం వస్తే నష్టపోతారు, కుంగిపోతారు. మంచి మాటలు చెవిని పెట్టరు. నా మనసు మూగగా రోధించింది.